మీ మొదటి సినిమా విడుదలైన తర్వాత నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంటే మొదటి సినిమా అంటే ఆ సినిమా విడుదలైన తర్వాత మీరు ప్రపంచానికి పరిచయం అయ్యారు శివ తర్వాత. ఆ తర్వాత ప్రతి సినిమాకి మీ సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినటువంటి తరం ఆ తర్వాత చాలా తరాలు వచ్చాయి. అట్లాంటిది ఈవేళ రాంగోపాల్ వర్మ గారు అవతల వాళ్ళ సినిమాల గురించి మాట్లాడుతున్నారు. యానిమల్ గురించి ఇటీవల మీరు చేసినటువంటి చర్చ కావచ్చు, మీరు చేసినటువంటి ట్వీట్స్ కావచ్చు, ఎందుకు ఇతరుల సినిమాల గురించి మీరు అంతగా మీరు రకాలు తప్ప బేసిక్ గా అంత ఎక్స్ట్రాడినరీ ఎఫెక్టివ్ ఫిల్మ్. ఇది కాకుండా దీని ముందు నేను కాశ్మీరీ ఫైల్స్ గురించి మాట్లాడాను, దానికి బాహుబలి గురించి కూడా మాట్లాడాను. సో బేసిక్ గా నేను ఫిల్మ్ మేకరే కాకుండా ఫిల్మ్ ఆడియన్స్ కూడా. అప్పుడు ఎవరో తీసిన సినిమా నేను చూసినప్పుడు దాంట్లో ఉన్న గ్రేట్నెస్ నాకు చెప్పాలనిపిస్తే నేను చెప్తాను. అంతే ఒక విశ్లేషణ, సోషల్ కామెంట్. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి పవర్ స్టార్ ఒక సినిమా పూర్తి స్థాయిలో తీసి మీరే ఆయనకి ఎత్తుకోద చేసి మళ్ళీ పదే పదే ఆయన పాత్ర వస్తుంది. ఎందుకు ఇందులో కూడా పైగా ఇందులో చిరంజీవి గారిని తీసుకొచ్చారు. క్షవరం అయితే కానీ వివరం తెలియదని ఒక డైలాగ్ కూడా మీరు తీసుకురావడం జరిగింది. చిరంజీవి గారి ఎందుకు మీకు కోపం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చూస్తే దాంట్లో చిరంజీవి గారి మీద కోపం ఇంట్రెస్ట్ అక్కడ సింపుల్ లాజిక్ చెప్తున్నాను. జనసేన పార్టీ ఎందుకు పెట్టారు అసలు? వాళ్ళ అధికారంలో ఫెయిల్ అయింది. ఆయన అదే చెప్పాడు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు. ఈయనేమో ఆయన సాక్స్ వాసనలు వస్తా బూట్లు పెట్టుకుంటే అలాంటి ఏమో చెప్పారు పవన్ కళ్యాణ్. ఎంత అభిమానం ఉందంటే నాకు అన్నట్టే. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు ఆయన ప్రజారాజ్యం మెగాస్టార్ పార్టీ పెడితే దాని తర్వాత అది నడిపేసే విధానమో అది ఓడిపోవటమో లేకపోతే ఈయన మాట ఏం లేదు, ఏదో కారణాల మూలాన పవన్ కళ్యాణ్కి నచ్చలేదు. అందుకని పెట్టాడు జనసేన పార్టీ. ప్రజారాజ్యం హిట్ అయ్యి అన్నదమ్ముల మధ్య అంతా కరెక్ట్గా ఉంటే జనసేన పార్టీ ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు జనసేన పెట్టింది అన్నకు ప్రూవ్ చేయడానికి పెట్టాడు. ఓకే, సో అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు పెద్దలు ఉన్నారు, పెద్దలు ఎప్పుడు కూడా దూకుడుగా వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత తెలుస్తుంది చేతులు కాలేదా ఇలాంటి సామెతలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కదా. సో అప్పుడు ఇది కొత్త పార్టీ పెట్టిస్తూ ఉంటే చాలా అది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. చిరంజీవి గారు ఎగ్జాక్ట్లీ వర్డ్ అని ఉంటారా లేకపోతే వేరే ఏదైనా ఉంటే వేరే విధంగా అనవచ్చు. అప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను స్టడీ చేసిన ఒక సైకలాజికల్ మెంటల్ స్టేట్స్ ఆ సిచ్యువేషన్లో దాని ఇంటర్ప్రిటేషన్గా ఈ డైలాగ్. అంటే చిరంజీవి గారి మీద కోపం లేదు, సినిమా ఇస్తానని మీరు మధ్యలో ఒక సినిమా ఆయనతో నా ఫాల్ట్ నేనే ప్రతికాముఖంగా చాలాసార్లు చెప్పాను. నాకు చిరంజీవి గారు విపరీతమైన గౌరవం అబ్సల్యూట్ నాకు కదా. సరే సార్, రాజశేఖర రెడ్డి గారిని మీరు ఒకతా కలిశారా? ముఖాముఖి కలవకుండా రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబం మీద మీకు ఇంత అభిమానం ఏర్పడింది అనుకోవచ్చు? కుటుంబం కాదు, నాకు జగన్ గారిని నాకు రాజశేఖర్ గారు తెలియదు. రాజశేఖర్ గారు నేను ఇప్పుడు ఫాలో కూడా అవ్వలేదు. బేసిక్గా జగన్ గారిని ఎక్కడి నుంచి ఫాలో అయ్యానంటే ఓదార్పు యాత్ర నుంచి ఫాలో అయ్యాను. అంతవరకు నాకు అంత రిజిస్టర్ కూడా అవ్వలేదు. అండ్ ఐ ఫీల్ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ తోటి అండ్ ఒక విపరీతమైన ఒక పరివర్తన వచ్చిందని మేము బిలీవ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎవరికైనా సరే అది ఓదార్పు యాత్ర అనేది ప్రపంచ హిస్టరీ ఇప్పుడు జరగలేదు. ఎవరో పోతే అందరూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని పలకరించడానికి వెళ్ళటం అనే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ అనేది నాకు తెలిసి ఇప్పుడు అవ్వలేదు. ఆ యూనిక్నెస్ నుంచి ఒక ఎమోషన్ ఏదైతే వచ్చిందో దానికి ఆయన ఒక మార్పు చెందారు నా ఫీల్. అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్. అలాంటి లీడర్ ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో. సో మోర్ దెన్ మనీ ఆర్ పొజిషన్, అధికారం, వీటన్నిటికన్నా పర్మనెంట్గా ఎవరైతే అన్న ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ కోసమే తన లైఫ్ డెడికేట్ చేయాలని ఒక డెసిషన్ జగన్ గారు తీసుకున్నారు. నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అదే నేను రిఫ్లెక్ట్ చేస్తాను. నేను మాటల్లో కానీ సినిమాలో కానీ ఎక్కడ కానీ. అంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరు అది నాకు ప్రజల గురించి తెలియదు. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు, వాళ్ళు ఏం చూస్తారు అనేది ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్ మామూలు కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న అవసరాలు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయను. అందుకే ఇప్పుడు ఓటు వేయలేదు నా లైఫ్లో. సో పరిపాలన ఎలా ఉంది, ఆ స్కీమ్స్ అయినా తెలియదు అసలు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఓన్లీ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పర్సన్. సార్, మీ సినిమా అంటే ఇది అని ఒక ముద్ర ప్రగాఢంగా ప్రేక్షకుల మస్తిష్కంలో ఉంది. తిరిగి మీ నుంచి అటువంటి సినిమాని ఎప్పుడు ఆశించవచ్చు? అంటే దీనికి చాలాసార్లు చెప్పానంటే ఇప్పుడు సినిమా అనేది ఎవ్వరో వీలు కాదు, ఎవ్వరో కూడా ప్రాణికి తోచి వేస్తారు. అది అలాంటి తీద్దాం ఇలాంటి తీద్దాం జరగదు, ఎవరికి జరగదు. నాకు కేవలం సినిమా ప్రాసెస్ అనేది తెలియని కూడా అనుకుంటారు.
మరణానంతరం రామ్ గోపాల్ వర్మ గురించి రామ్ గోపాల్ వర్మ ఏం వినాలనుకుంటున్నాను ఇప్పుడే వినాలని నేను అసలు నేను పోయిన 1 సెకండ్ ప్రపంచం అంతా పోయినా నేను పట్టించుకున్నాను. ప్రపంచంతో పోయినా పట్టించుకో. అవి అదే పట్టించుకోకపోతే ఇంకా నా గురించి ఎవరు ఏం లేదు. నేను బతుకున్నప్పుడే నేను కేర్ చేయను, నేను పోయిన తర్వాత ఇంక దేనికి కేర్ చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ బేసిక్లీ ఒక షాపింగ్ ఆఫ్టర్ షాపింగ్ జర్మన్ ఫిలాసఫర్ he wrote a book called The World as an Idea. తన పాయింట్ ఏదంటే మీరు మీ కళ్ళతో చూస్తున్నారు, సెన్స్ ఆఫ్ యువర్ సైట్. నా మాట మీ సెన్స్ ఆఫ్ హియరింగ్తో వింటున్నారు, మీరు కుర్చీని సెన్స్ ఆఫ్ టచ్ తోటి టచ్ చేస్తారు. ఆల్ దీస్ సెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ అ థాట్. మైండ్ అంటే ఏంటి? ఒక ఆలోచన అంతే. సో ఇప్పుడు మీరు నా మాటలు బోరుగొట్టి నేను నిద్రపోయేది అనుకోండి, నేను మాయమైపోతాను, ప్రపంచం మొత్తం మాయమైపోతాం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ప్రపంచం? మీరు లేచినప్పుడు వస్తుంది. అప్పుడు టోటల్ థింగ్ ఈజ్ ఇన్ యువర్ సెన్సెస్. దర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రియాలిటీ అనే కాంటెక్స్ట్లో ఆ బుక్ రాశాడు. యూనో ఇప్పుడు దాన్ని మనం ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో ఉన్నాం అనుకోండి, నేను అనుకునేది నా మనుషులు, నేను వీళ్ళు తప్పిస్తే నాకు ప్రపంచం అనే దానికి నేను కనెక్ట్ అవ్వచ్చు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ ఇస్. ఓకే, అప్పుడు నా గురించి మీరు మంచిగా చెప్పినా నాకు ఫరకపడదు, చెడ్డగా చెప్పినా ఫరకపడదు. ఎందుకంటే నా దృష్టిలో యు ఆర్ జస్ట్ ఎ ఫిగ్మెంట్ ఆఫ్ మై ఇమాజినేషన్. దాంట్లో మీకు కంటిన్యూస్గా మొనాటనస్గా ఉన్నప్పుడు బోర్ కొడుతుంది. కాబట్టి డ్రమాటిక్ ఎలిమెంట్ కోసం మనం కాన్ఫ్లిక్ట్ సృష్టించుకుంటాం. ఆ కాన్ఫ్లిక్ట్లో భాగంగానే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని దేవుడు నన్ను పర్వట్ అంటారు, లేకపోతే జీనియస్ అంటారు, లేకపోతే క్రాక్ పాట్ అంటారు. ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. కానీ నేను వాటిని కంట్రోల్ చేస్తాను. ఎప్పుడు నాకు ఎంటర్టైన్మెంట్ కోసం నేను స్విచ్ ఆన్ చేస్తాను, లేకపోతే స్విచ్ ఆఫ్ చేస్తాను, అంతే. సో డెత్ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కాబట్టి కంప్లీట్ స్విచ్ ఆఫ్ అనుకోండి, నాకు తెలియకూడదు. అప్పుడు ఇంకా నాకు ఏం ప్రాబ్లం.